హాయ్ అండి. అందరూ బాగున్నారండి? బాగుంటే ఒక లైక్ ఇవ్వండి నాకు. మీరు బాగున్నారని నాకు తెలుస్తుంది. దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరికీ. ఇప్పుడు నేనైతే జున్ను చేసి చూపించుతాను చూడండి. ఇప్పుడు సీజన్ కదండి, పాలు అయితే బాగా దొరుకుతాయండి. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో బాగా దొరుకుతాయి. జున్ను పాలు అయితే మా పాలబ్బాయి దగ్గర తీసుకున్నాను, ఒక అర లీటరు. మొదటి పూట పాలండి. ముందుగా అయితే మిక్సీ జార్లోను యాలక్కాయలును మిరియాలు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను. పాలు అర లీటర్ పాలకండి, మామూలు పాలు అర లీటర్ పాలు అంటే మొదటి పూట పాలు అయితే బాగుంటాయండి జున్నుకి. మొదటి పూట పాలంట అవి. అర లీటర్ పాలకి లీటర్ పాలు పోయమన్నారు ఆయన. మామూలు పాలు కూడా ఆయన దగ్గరే తీసుకుని జున్ను అయితే చేస్తున్నాను నేను. అర కేజీ నుంచి కేజీకి దగ్గరలో 3/4 కేజీ అనుకోండి. 3/4 కేజీ బెల్లం అయితే పట్టింది నాకు. దాంట్లో ఒక లీటర్ పాలును, ఒక అర లీటర్ ఏమో జున్ను పాలు కదండి. బెల్లం అయితే బూరుగుపల్లి బెల్లం అంటారు కదా, అదండి. మామూలుగా అయితే కోరడం అయితే నా వల్ల అవ్వలేదు. చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి మిక్సీలో వేసేసి పొడి కింద చేసేసాను. ఈ బెల్లం అండి కొంచెం తీపి తక్కువగా ఉంటుంది, అందుకని ఎక్కువ వేసేసాను నేను. మిరియాలు యాలక్కాయలు కూడా వేసేసాం కదా పౌడర్, అది బెల్లం కూడా కలిపి బాగాను మీకు చూపించుతున్నాను. కలిసిపోయింది. ఇప్పుడు అదిగోండి, అలాంటి కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు వాటర్ వేసుకొని. నేనైతే ఇది పెద్ద గిన్నె కదా అని చెప్పేసి దాంట్లో పెట్టాను, నాన్ స్టిక్ దాంట్లోను. ఇది ఎక్కువసేపు కూడా కుక్ చేయక్కర్లేదండి. ఎక్కువసేపు కుక్ చేస్తే అండి జున్ను ఏదోలాగా పాడైపోద్ది. ఒక పావు గంట సేపు కూడా అవసరం ఉండదేమో, అంతే. గిన్నె కింద వాటర్ పోసుకుని దాంట్లోనూ అడుగు దాంట్లో వాటర్ పోసుకుని అప్పుడు జున్ను పాలు కలిపిన పాలు ఉన్నాయి కదండి, బెల్లమును అయ్యిని, ఆ గిన్నె దాని మీద పెట్టుకుని మూత పెట్టుకుని పైన ఇంకో మూత పెట్టాలి. చూసారా, ఉడికిపోయింది జున్ను. బాగా కనిపిస్తుంది కదా. పిల్లలు తినరండి జున్ను, ఇంకా మా వారి కోసం అయితే జున్ను చేశాను ఈసారి. జున్ను అయిపోయిందండి. వేడిగా తింటే కొంతమంది వేడిగా తింటారు, మేమైతే చల్లారిన తర్వాత తింటాము. చూసారా, బాగా వచ్చింది కదా జున్ను. గట్టిగానే ఉందండి ఆ జున్ను. మరీ గట్టిగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా ఉంది, సమానంగా ఉంది. ఇలా అయితేనే బాగుంటుంది. మిరియాలు యాలక్కాయలు కూడా వేసాం కదా, చాలా బాగా వచ్చింది జున్ను అయితే. ఈ సీజన్లో పాలు దొరుకుతాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయినా జున్ను తినాలండి, మంచిది ఆరోగ్యానికి. దీనికన్నా ఆవు జున్ను ఇంకా మంచిది అంటారు కదా, అది కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.